సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కాంతార' చాప్టర్ 1 ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది సార్. అది కూడా బాలీవుడ్ క్రిటిక్ అండ్ దుబాయ్‌లో సెన్సార్ బోర్డ్‌లో ఉండే ఉమైర్ సంధు దగ్గర నుంచి అయితే వచ్చింది. తను సోషల్ మీడియా ఖాతాలో అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. సో, దీనికి సంబంధించి మరి అతను ఏ విధమైన రివ్యూ ఇచ్చాడు? నెగెటివ్ ఇచ్చాడా? పాజిటివ్ ఇచ్చాడా? మరి దీన్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుంది? మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆ రివ్యూ పైన? ఆయనకు అర్థమైన పద్ధతిలో ఆయన చెప్పాడు. హ్మ్. సెన్సార్ రిపోర్ట్ అని ఇంకొకటి బయటకు వచ్చింది. హ్మ్. అంటే ఇది కథ ఎక్కడ మొదలు పెడతాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రీక్వెల్‌కి వెళ్తానని చెప్పాడు. హ్మ్. ఈ ప్రీక్వెల్ కదంబ రాజ్యం అనేది కన్నడ రాజవంశాల్లో మొదటి వంశంగా చెప్తారు. హ్మ్. ఆ వంశంలో విజయేంద్ర అనేటువంటి ఒక రాజుకి, ఒక యువరానికి మధ్య జరిగేటువంటి ఒక సంఘర్షణ అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో జరిగేటువంటి ఒక ట్రైబల్ వార్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ యువరాణితో ప్రేమలో ఉండేటువంటి దాదాపు పాతాళ భైరవి లాంటి కథే. ఓకే. అంతకు మించి కొత్తదనం ఏమి ఉండదు. అయితే ఈ ట్రైబల్ ఏరియాలో లొకేట్ చేస్తాడు ఈయన హీరోని. ఆ సమయంలో ఈ కదంబ రాజ్యంలో జరిగినటువంటి ఒక ఘర్షణ, వీళ్ళ తరఫున ఆ యువరాణి నిలబడితే, అంటే ఇక్కడ ఒక ప్రేమ బంధం ఏదో నడుస్తుంది. అంటే రాజకుమారి తోటరాముడు రాజకుమారిని వరిస్తానని చెప్పినట్టే ఆయన తాడేసి కోటని ఎగబాకి రాజభటులతో తలబడి ఆ తరహా కథ అంతా ఉంటుంది దీనిలో. ఈ ధోరణిలోనే ఈ ఘర్షణలో నుంచి ఒక వర్గ పోరాట చిహ్నాలను చూపిస్తూ హ్మ్. కథ నడిచి ఎలా వాళ్ళు డెమోక్రటైజ్ అయ్యారు అనేది ఎక్కడో తేలుస్తాడు సినిమాని. హ్మ్. తేల్చిన తర్వాత మిగిలిన కథ ఎలాగో మనం చూసాం కాంతారాలు. అంటే పూర్వ కాంతారా ఇది. ఓకే. కాంతారా అంటే ఓ డీప్ ఫారెస్ట్ అనేది అర్థం, అంతకు హ్మ్. మించి ఏం లేదు. కాంతారా అంటే ఓ డీప్ ఫారెస్ట్, ప్రపంచానికి తెలియని ప్రాంతంలో జరిగినటువంటి ఒక కథ. ఇది చాలా అక్కడ జనాలు చెప్పుకునేటువంటి ఒక ఫోక్ టైల్ అనేది ఆల్రెడీ మొన్న ఎన్టీఆర్ చెప్పాడు వేదిక మీద. వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర నుంచి ఆయన విన్న కథలనే ఇప్పుడు సినిమాగా చూస్తున్నాను నేను అని ఒక కనెక్షన్ ఇచ్చాడు ఆయన. ఈ ఫోక్ కంటెంట్ని ఎలా కనెక్ట్ చేయాలి అనే దగ్గర రిషబ్ శెట్టికి ఉన్నటువంటి ఒక మార్మికమైనటువంటి కళ ఉంది. అది ప్రాపర్గా వర్కౌట్ అయింది కాంతారాలు. హ్మ్. దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్ షేప్లో ఈ సినిమాలో డ్రైవ్ చేసి ఉంటాడు. అంటే ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ అంచనాలను అందుకోవటంలో, అంటే ఆ సినిమా చూసి ఈ సినిమాని అంచనా కడతారు. ఈ అంచనా కట్టడము, ఆయన ఫోక్ ఎలిమెంట్ని మిక్స్ చేసినటువంటి పద్ధతి, అలాగే కన్నడ సినిమాలకు ఉండేటువంటి ఒక ప్రమాణం ఉంది. గతంలో గిరీష్ కాసరవల్లి కావచ్చు, గిరీష్ కర్నాడ్ కావచ్చు, అలాగే శంకర్నాగ్ కావచ్చు, అనంతనాగ్ కావచ్చు, వీళ్ళందరూ ఒక పద్ధతిని సెట్ చేశారు అక్కడ కన్నడ ఇండస్ట్రీలో. ప్యారలల్ సినిమా అనేదానికి ఒక వేదిక ఉంది అక్కడ. కాబట్టి ఆ నేపథ్యం ఉంది ఇతనికి. ఇతను కొంచెం తుళు ప్రాంతం నుంచి వచ్చినవాడు రిషబ్ శెట్టి. ఆ తుళు ప్రాంతం, ఇది యాక్చువల్గా తుళు సినిమాని, తుళు కథే ఇది. తుళు కథని కన్నడకి అడాప్ట్ చేసి అక్కడి నుంచి పాన్ ఇండియా చేశారు. ఇలా ఈ ప్రపంచానికి కనెక్ట్ చేసేటప్పుడు అది కొత్త ప్రపంచంగా కనిపిస్తుంది. అయితే కొంచెం కన్ఫ్యూజన్లోనే నడుస్తుంది కథ. రెండోది ఆయన మార్మికత జోడిస్తాడు దానికి. ఈ మార్మికతలో చాలా సింబాలిక్గా వెళతాడు. ఆ సింబాలిక్గా వెళ్ళటం అనేది చాలా మందికి కనెక్ట్ కాకపోవచ్చు, ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అవడం వల్ల కాంతారా గురించి జనం మాట్లాడుకున్నారు. కనెక్ట్ కాకపోతే అంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సినిమా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు మనకి సెన్సార్ రిపోర్ట్ అనే పేరుతో వచ్చింది అయితే పాజిటివ్గానే ఉంది. ఇది పర్వాలేదు, ఎమోషనలైజ్ చేయగలిగాడు కంటెంట్తో రిషబ్ శెట్టి అనేది వాళ్ళు చెప్పారు అని చెప్పి బయటకు వచ్చిన వార్త. అయితే ఈయన తన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఈయన చెప్పింది ఏంటంటే గందరగోళంగా నడిచింది సినిమా. గందరగోళం ఉంది, ప్రాపర్గా ఏం చెప్పదలుచుకున్నాడో కన్వే కాలేదు, గందరగోళమే ఉంది సినిమా నిండా అనేది చెప్పాడు. అలాగే ఫస్ట్ పార్ట్ హిట్ అయిపోయింది కాబట్టి ఇందులో ఇంకొంచెం
పై స్థాయిలో చెప్పాలి అనేటువంటి అభిప్రాయంతో కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ తాలూకా ఫలితం కూడా కనిపించింది అని జనరల్గా అలా జరుగుతాయి. ఇప్పుడు ఖైదీ అనే సినిమా హిట్ అయింది. దాని తర్వాత అదే టీంతో వేట అనే సినిమా తీశారు. అది వర్కౌట్ అవ్వాల, ఫ్లాప్ అయింది. అంటే దాన్ని మించి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకులను ఆ స్థాయి సంతృప్తి కలిగించలేకపోతే ఇక్కడ ఫ్లాప్ అవ్వడం అనేది సహజమే. అందుకని సీక్వెల్ తీసేటప్పుడు ఎప్పుడూ కేర్ తీసుకుని చేయాలి. సహజంగా మనకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఒక పద్ధతి ఉంది సినిమాలకి. గ్రామర్ ప్రకారం చూస్తే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎమోషనల్గా నడపాలి. థియేటర్లోంచి బయటకు వచ్చేటువంటి ప్రేక్షకుడికి ఆ ఎమోషన్ పలకాలి బయటకు వచ్చినప్పుడు. అది పలికితే అది ఆటోమేటిక్గా థియేటర్ చుట్టుపక్కల ఉన్న జనాలకి కనెక్ట్ అవుతుంది. వాళ్ళు అటు డ్రైవ్ అవుతారు. ఇది గ్రామర్. ఈ గ్రామర్ ప్రకారం అలా ఎమోషనలైజ్ చేయగలిగితే మాత్రమే సినిమా ఆడుతుంది. అందుకని ఈ సీక్వెల్ తీసేవాళ్ళు సెకండ్ పార్ట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అని అనుకుని ఆ శ్రద్ధ గందరగోళం అవటం వలన విష పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ సినిమాకి అలాంటి ఒక చేదు అనుభవం తనకు ఎదురైనట్టుగా ఆయన చెప్పుకున్నాడు. అంతే తప్ప సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్గానే ఉంది. ఆయన మార్మిక ధోరణి అది కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు. అందరికీ కాదని గ్యారంటీ ఏం లేదు. అది ఎవరి అభిప్రాయం వారిది. ఒక సినిమా చూసిన తర్వాత దానిలో నుంచి ఏ పాయింట్కి ఎక్కడ ఎవరు కనెక్ట్ అవుతారో చెప్పలేము. ఒక్కొక్కడు ఒక్కో ప్రపంచానికి ఎక్స్పోజ్ అయి ఉంటాడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుల్లో పక్క సీట్లలో కూర్చున్న వాళ్ళు కూడా భిన్నమైనటువంటి నేపథ్యాలతో ఉంటారు. ఆ భిన్నమైనటువంటి నేపథ్యాలతో భిన్నమైన సాహిత్యాలకి వాటికి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కోలా కనెక్ట్ అవుతాడు. ఆ కనెక్టివిటీలో విభేదం ఉంటుంది ఖచ్చితంగా. ఆ భేదం కనిపించింది ఈ రెండు రిపోర్టుల్లో. ఇవి రెండు కాదు అంటే సాధికారికంగా ఆయన సినిమా చూశాడో లేదో తెలియదు. ఆయన జనరల్గా ఒపీనియన్ చెప్పేసి ఉంటాడు, ఒక అజంప్షన్తో చెప్పేసి ఉంటాడు అనుకుంటున్నాను నేను. సెన్సార్ రిపోర్ట్ కొంత జెన్యున్గా ఉండొచ్చేమో అని అది కూడా కుక్ చేయొచ్చు. సెన్సార్ రిపోర్ట్ పేరుతో మేము ఒక పాజిటివ్ డైలాగ్ను పబ్లిక్లోకి డంప్ చేస్తాం అని పిఆర్ టీం ప్రమేయంతో కూడా అలాంటివి జరగచ్చు. జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. అది ఆ తరహాది కావచ్చు. కానీ మనకి పార్ట్ 1 చూసినప్పుడు అతని మీద, అతని కెపాసిటీ మీద, అతని ఆలోచన విధానం మీద, అతని దృక్పథం మీద ఒక అవగాహన ఉంది కాబట్టి ఈ కథ ఇలా ఉండవచ్చు అనేది గనక అనుకుంటే విజువల్గా బాగానే ఉంటుంది. కంటెంట్ పరమైనటువంటి గందరగోళం ఉంటే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ అతనికి దొరికిన అవకాశం అంతే. ఆ సినిమా కంటే ఇక్కడ స్వేచ్ఛ ఎక్కువ ఉంది అతనికి. అక్కడ మీకు డెమోక్రటిక్ సొసైటీలో జరిగినటువంటి కథగా దాన్ని చూపించాలి. ప్రభుత్వం పాజిటివ్గా ఎండ్ చేయాలి, ప్రభుత్వానుకూలంగా కథ ముగించాలి. ఆ పరిధి ఉంది, ఇక్కడ అక్కర్లేదు. ఇక్కడ లిబర్టీ తీసుకొని రాజుని చంపేసే కార్యక్రమం పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఆ లిబర్టీ ఉంది కాబట్టి ఇంకొంచెం చెలరేగిపోయే ఛాన్సే ఉంది. ఈ అవకాశాన్ని పాజిటివ్గా వాడేసుకుని ఉంటాడు రిషబ్ శెట్టి అనుకుంటున్నా. వాడుకుంటే రేపు థియేటర్ల దగ్గర మోత మోగుతుంది, లేదంటే గనక ఇబ్బంది పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.